పొద్దుగాల నేను మార్కెట్ పోతే ఉల్లిగడ్డ అనుకుంటా ఎక్కెక్కి ఏడుస్తున్నది. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావంటే ఆ నాకు నారు పోసిన మనిషి నీరు పోసిండు, ఎండకు నీడ పట్టిండు, రోగం వస్తే మందులిచ్చిండు, నా పేరు మీద 10 మందికి పనిచ్చి బువ్వ పెట్టిండు. గా గొప్ప మనిషి రుణం తీర్చుకుందామని మార్కెట్ పోతే ఉల్లిగడ్డనైనా నాకే కండ్ల పొంటి నీళ్లు గారినాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కానీ నన్ను సాదిన తండ్రికి నేనేం మేలు చేయలేకపోతున్నా అని అన్నది కళ్ళు తుడుచుకుంటా. అన్నం పెట్టేటోడు దగ్గరుండాలే, దండం పెట్టేటోడు దూరం ఉండాలే అంటారు. కానీ అన్నం పెట్టే రైతు దూరమైండు, దండం పెట్టే దళారులు దగ్గరైండ్రు. మనకు ఉల్లిగడ్డ వండించిన వాళ్ళను ఏడిపిస్తున్నది. కత్తిపీట మీదికి రాకముందే కొనేటోళ్లకు ఎక్కిలు పట్టిస్తున్నది. నడుమ మోపైన దళారిగల సందుగలు నిండుతున్నాయి. నీళ్లాడిన బిడ్డకు తల్లి ఎంత షాకిరి చేస్తుందో ఉల్లి పంటకు కూడా గంత షాకిరి చేస్తారు రైతులు. దుక్కి దున్ని పంటేసి పసిపిల్లల లెక్క కాపాడి కోతగచ్చినాక మార్కెట్కు తెస్తే అప్పు మీద మిత్తి కూడా తీరని పరిస్థితి. నియతెంతో బరకతంతా అంటారు, కానీ రైతుల నియతికి బరకతేది మరి? బోకర్గాన్లకు అడ్డికి పావు షేర్ అమ్మితే వాళ్ళు దాచిపెట్టి ఉల్లిగడ్డ లేదని రేట్లు పిటాన చేస్తున్నారు. పోయినేడు 11 లక్షల టన్నులు ఉల్లిగడ్డలు బయట దేశాలకు అమ్మి కోట్ల రూపాయలు ఎన్కేసిండ్రు ఈ సావుకారులు. అటు రైతు బతికినోడు కాదు, ఇటు తినేటోడు బతికినోడు కాదు. మార్కెట్కి వస్తే మద్దతు ఉండదు, రేటు లేదని దాచి పెడదామంటే ఆ సౌలత్ ఉండదు రైతులకు. గిన్ని తిప్పలున్నాక రైతులకు మిగిలేది ఉల్లిగడ్డ పొట్టే. ఇవాళ ఉల్లిగడ్డ, రేపు ఆలుగడ్డ, ఎల్లుండి ఎల్లిపాయ, అన్ని పంటలకు గిదే పరిస్థితి ఉన్నది. ఇక రైతులు బతికేది ఎట్లా? మనం ఏం దీన్ని బతకాలే?